2024 లో చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఇయర్ స్టార్టెడ్ విత్ గుంటూరు కారం, ఎండింగ్ విత్ గుంటూరు కారం రా. ఓకే జేకే టికెట్లు బుక్ చేసుకొని ఇది సినిమా సక్సెస్ అంటే ఇది. లాస్ట్ 15 minutes ఆఫ్ ద మూవీని ఇట్ట కూర్చొని లైక్ సీట్ ఎడ్జ్ లో కూర్చొని చూసా 15 నిమిషాలు. ఇప్పుడు ఈ వీడియో మెయిన్ టాపిక్ ఏంటంటే 2024 లో చూసిన మూవీస్, వాటి తాలూకు ఎక్స్పీరియన్స్ అండ్ దాని వాటి అంటారా ఏమంటారు. ఫస్ట్ మూవీ వచ్చి ఎవడైనా హనుమాన్ ప్రీమియర్ చూసాడా? డైరెక్ట్ గుంటూరు కారం. గుంటూరు కారం గురించి చెప్పాలంటే 12th రిలీజ్ కదా, 11th మార్నింగ్ 10:30కి ఏమో సుదర్శన్ క్రాస్ రోడ్స్కి వెళ్ళిపోయినా. వెళ్ళి ఇంకా కూర్చొని ఆడే ఎవడో ఒక టికెట్లు వస్తుంది, టికెట్లు ఆడుకోవాలి. 6:30 షోకి అప్పుడే హనుమాన్ బుక్ చేసుకున్నాం. హనుమాన్ చూసి వచ్చేసినాము. విజయ్ నేను వెళ్ళాము. ఇంకా కూర్చోన్నాం. గుంటూరు కారంకి ఒక టికెట్ నేను రాను అనేసాడు. 1 AM షోకి చాలా ఎక్కువ ఉంటుంది అని చెప్పాడు. సుదర్శన్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాం. ఇంకా దొరుకుతుంది అని చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ కూర్చున్నాం. ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ 2-3 times కూడా అలానే దొరికింది లాస్ట్ మినిట్ లో. ఇంకా కూర్చొని వెయిట్ చేస్తున్నాం. అప్పటికి సాయినాని తెలుసు కదా, సాయినాని ఇంకా వస్తాడని ఆయనకి మీటింగ్ లో ఎక్స్టెండ్ అవుతున్నా, లేట్ అవుతున్నాయి. నేను కనిపించిన ప్రతి ఒక్కరు నన్ను అడుక్కొని అన్నా నన్ను 1 AM షో టికెట్ ఆడున్నా ఈడుంటే అంటారు. అడుక్కోవడం లిటరలీ అడుక్కుంటూ ఉంటే ఇంకా అందరూ టికెట్లు చూపిస్తున్నారు కానీ సరే డబ్బులు చెప్తానే టికెట్లు ఇవ్వట్లేదు. రీప్రింటెడ్ టికెట్స్ అమ్మేస్తారు వాళ్ళు. అంటే ఒకసారి ప్రింట్ అయిపోతే జనరల్ గా ఏముండదు దానిపైన. రీప్రింటెడ్ అని బయట వాటర్ మార్క్ ఉంటుంది అనమాట. రీప్రింటెడ్ ఉంటుంది. రీప్రింటెడ్ తెలియని వాళ్ళు చాలా మంది మోసపోయారు. 3,000 పెట్టి టికెట్ కొన్నారు, 4,000 పెట్టి టికెట్ కొన్నారు 1 AM షోకి. నేను వాడికి చూసి రీప్రింటెడ్ ఉంటే గుండె ప్యాంట్లోకి వచ్చేసి నాకు, బ్రో ఇది ఫేక్ టికెట్ బ్రో అంటే వాడు ఏడంత ఒకటే వాడు ఫోన్ చేసుకుంటూ అట్లా ఉన్నాడు. లిటరలీ 1:15కి షో స్టార్ట్ అవుతుందంటే నాకు 1:06కి టికెట్ దొరికింది. అంతసేపు ఇట్లా హార్ట్ ఇట్లా గుండె పెట్టుకొని కూర్చున్నాం. ఎట్లా దొరుకుతుంది అని చెప్పి. ఎవడో వెళ్ళిపోతుంటే అది టికెట్ కూడా కాదు, టికెట్ పాస్ వస్తుంది. ఇట్లా ఆడియో లాంచ్ పాస్ లాగా వచ్చి ఆ పాస్ ఉండాలి, టికెట్ ఉండాలి. ఆ రెండు ఉంటే లోపలికి రానిస్తారు. లోపలికి ఎంట్రన్స్ కాడ గేట్ దగ్గర ఎంతమంది ఉన్నారనమాట, 10 మంది బౌన్సర్లు ఉంటారు. వాళ్ళు పాస్ చూస్తారు, లోపలికి వెళ్ళి టికెట్ చూస్తారు. అట్లా చూసి వెళ్ళనిస్తే గానీ నేను 125 లోపలికి వెళ్ళలేదు. వెళ్ళడమే స్క్రీన్ లైక్ ఫ్రంట్ రో లో టికెట్ దొరికాయి నాకు. ఇట్లా చూస్తే కరెక్ట్ బాబు ఇంట్రడక్షన్ అనమాట. సుదర్శన్ లో బాబు ఫస్ట్ కరెక్ట్ ఇంట్రడక్షన్ చూస్తాను. అబ్బా సాయరం అనుకుని వెళ్ళి కూర్చున్నా. ఇంకంతే. ఇంకా చూస్తున్నాం ఏంటి గుజరాట్లేదు, ఏంటిది హైప్ రావట్లేదు, మాస్ సీన్స్ అంటే ఏం శ్రీలీలతో డాన్స్ ఒకటి ఉంటది కదా, లుంగి లాగేస్తుంది వచ్చాను. ఇంకా 7:30 షోకి వెళ్ళా మకుటాడి బాబు మూవీ స్నానం చేసి వెళ్ళాలి. ఇంకా అయిపోలేదు మళ్ళీ సాయంత్రం అన్నకి మళ్ళీ వచ్చి పడుకొని 9:30 షోకి మారుతి, నేను, చిట్టి, విజయ్ గడ బిఆర్ఐటెక్ జయబాబు అంతే. స్నాప్స్ పెడుతుండే. స్నాప్స్ ఇంకెన్నిసార్లు చూస్తారా బాబు అనుకున్నా నేను. అది బాగుంది. మనోడు ఫస్ట్ 3 times చూసి అరే బాబు అనే 4 అక్షరాలు కదా, ఇంకోసారి చూద్దాం. 4th time బి కోసం ఒకసారి, ఏ కోసం ఒకసారి వచ్చింది. ఓకే సుదర్శన్, మకుట, బిఆర్ఐటెక్, ఏఎంబి అంతే 4 సార్లు. ఇంకోసారి అడుగుతారు అంతే. లాగుతున్నాడు ఓకే, ఏదో ఓ మాదిరిగా ఉంది స్టార్టింగ్. నేను చాలా ఎక్స్పెక్టేషన్లు పెట్టుకొని వెళ్ళా. ఫస్ట్ 5 నిమిషాలు నేను సాటిస్ఫై అయినా. సినిమా అంతా చూసాక ఇది సినిమాలా లేదు, ఏదో అభిబాస్ యాడ్ లా ఉంది అన్న. తిరుపతికి గుంటూరుకి తెచ్చి గుంటూరు హైదరాబాద్ తిరిగినట్టు అన్నిసార్లు తిరిగేస్తున్నాడు. నా రివ్యూలో కూడా నేను చెప్పాను, దీనికి గుంటూరు కారం అన్న సినిమాకి టైటిల్ పెట్టడం కంటే అమ్మ ఇంటికి దారేది అన్నది బెటర్. పర్ఫెక్ట్ టైటిల్ అది. యాక్చువల్లీ ముందు టైటిల్స్ అమరావతికి అటు ఇటో, అమ్మ ప్రేమ ఇలాంటివన్నీ టైటిల్స్ అనుకున్నారు అప్పుడు. అదే టైటిల్స్. అత్తారింటికి దారేది లాగా అమ్మ ఇంటికి దారేది అని పెట్టుకుంటే బెటర్, యాప్ట్ టైటిల్ అది. సినిమా బాగుండేది, ఎక్స్పెక్టేషన్లు ఉండేవి కాదు. బిఆర్ఐటెక్ లోనే చూసింది నేను ఫస్ట్. దాన్ని పెట్టిన 100కి అయితే సూపర్ సినిమా. నాకైతే ఏమనిపించలేదు. 100కి చూసా ఫస్ట్ డే. 120 సెకండ్ టైం మా మమ్మీ హైదరాబాద్ కి వచ్చినప్పుడు 413 రూపాయలు 3 టికెట్లు 1200. మా మమ్మీ సినిమా చూసి ఎంత టికెట్ అనింది. 400 రా సినిమాకి. ఏమన్నా సినిమాలో గుంటూరుకి టికెట్ కూడా అంత ఉండదురా కాబట్టి ఒక మూవీ ఖచ్చితంగా చూద్దాం. ఎప్పటి నుంచో హైప్ లో ఉంది, చూడాలి. చూసింది
అది కూడా ఏంట్రా బాబు ఇలా చేశాడు ఏంట్రా, ఈ ఫైట్స్ ఏంట్రా, ఈ సీన్స్ ఏంట్రా బాబు అని ఇట్లా నీరసంగా. ఇంకా ఫైట్స్ లో ఎందుకు ఇదంతా ఎందుకు అని అనిపించింది. నా ఎక్స్పెక్టేషన్స్ ఇక్కడ ఉండే ఎక్కడో వచ్చేసింది. హనుమాన్ 6:30 నుంచి ప్రీమియర్ లేసారు. ఎట్లా 6:30 షో పడిపోతుంది కదా, గుండ్రకారం సేమ్ డే రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ సినిమా ఎట్లా ఉందో చూసుకునేస్తే మన గుండ్రకారం సేఫా కాదా అన్న ఇదే ఫీలింగ్ తెలియదు. నేనైతే సప్తగిరి థియేటర్ ఉంటుంది తెలుసు, ఆర్టీసీ క్రాస్ కొందరు థియేటర్ అది తెలుసు, కానీ బట్ వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే నేను 9:30కి సినిమా అయిపోతే కానీ సుదర్శన్ ట్రై చేయలేనని 6:30 షోకి వెళ్ళి కూర్చున్నా. అండ్ ఆబ్వియస్లీ బ్యాడ్ సౌండ్, నేను థియేటర్ జడ్జ్ చేయలేను కానీ అని చూస్తున్నా చెప్పు కొన్ని కామెడీ సీన్స్ వర్కౌట్ అయ్యాయి, కొన్ని ఓకే అనిపించింది. బాబు మూవీ కాదు కాబట్టి ఎత్తేద్దు అని అనిపిస్తుంది. చూసా సినిమా, నాకైతే నేను సినిమా అయితే బాగా ఎంజాయ్ చేసిన. అంటే లాస్ట్ 10 ఫస్ట్ ఆ పిల్లర్ సీన్లు కొంచెం క్రింజ్గా అనిపించింది, కానీ స్లోగా వెళ్ళే కొద్దీ ఆ విఎఫ్ఎక్స్ షాట్లు అబ్బా పర్లేదు, ఇంత తక్కువ బడ్జెట్లో ఈ రేంజ్ చేశారనే ఫీలింగ్ ఉంది. అది లాస్ట్ 10 నిమిషాలు మాత్రం అది వేరే ట్రాన్స్లోకి వెళ్ళిపోతాం, లైక్ ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ, కానీ అదొక డివైన్ మోడ్లోకి వెళ్ళిపోతాం. ఆ సాంగ్ లిరిక్స్ కూడా చాలా బాగుంటాయి, లోపలికి వెళ్ళిపోతాం. రానా దగ్గపాటి గెస్ట్ ఎంట్రీ సూపర్ ఉంటది అసలు కదా, నేను అది సూపర్ అసలు. బట్ సో ప్రేమలు మూవీ ఏంటంటే అదేదో రామ్కామ్ అందరూ బాగుందన్నారు, సరే అక్కడ నడుస్తుంది, కొంచెం ఇక్కడ నడుస్తుంది, టాక్ బాగా నడుస్తుంది, ట్విట్టర్ లో బాగా ట్రెండ్ అవుతుంది, సరే మనము వెళ్దాం ఒకసారి అని వెళ్ళి చూసిన తర్వాత స్టోరీ కావాలా రెడీగా ఉంది, కానీ తిరుపతి బ్యాక్ డ్రాప్ అది ఎక్సలెంట్, ట్విస్ట్లు మైండ్ బ్లోయింగ్ అసలు. ఓకే లడ్డూలు టైటిల్ ప్రేమలు కాదు. ఓకే జేకే జస్ట్ కిడ్డింగ్. తెలిసి క్రెడిట్ మొత్తం సినిమా తీసినందుకైతే తెలుగులో ఎవడైతే ప్రాపర్ గా ఎసెన్స్ పోకోకుండా డబ్బింగ్ కి డైలాగులు రాశాడో ఆ మీమ్ రెఫరెన్స్ అవన్నీ పెట్టి నాకు తెలిసి ఆడికే మెయిన్ క్రెడిట్ మొత్తం. 2024 లో నాకు తెలిసి బెస్ట్ రామ్ కామ్ అది, నేను చూసిన బెస్ట్ రామ్ కామ్, వన్ ఆఫ్ ది బెస్ట్. యా నాకు కూడా అదే బెస్ట్ రామ్ కామ్. డ్యూన్. సో ఆబ్వియస్లీ పార్ట్ 1 చూసాము, మనం అందరం చేసాము, థియేటర్ లో చూసాము. నిద్రపోయిన రకోర్ కొడుకులు వీళ్ళు. డ్యూన్ 2 కి ఇట్లా ట్రైలర్ కట్స్ నుంచే చాలా హైప్ ఉంది నాకైతే, బట్ లివ్ అప్ టు ద ఎక్స్పెక్టేషన్ అనమాట. వెళ్ళి P6 లో చూసా, ప్రసాద్ లో స్క్రీన్ 6 లో. ఇట్లా ఓసిడీనెస్ తో చచ్చిపోయినా నేను ఇంకా అసలు. ఆ స్క్రీన్ పర్ఫెక్షన్స్ తో, సౌండ్ డిజైనింగ్ తో బ్లోన్ అవే అనమాట. ఐమాక్స్ లో చూడలేదని చిన్న బాధ, అయితే ఇంకేం లేదు. P6 ఐమాక్స్ కాదు, గుర్తు పెట్టుకోండి రా బాబు, లార్జ్ స్క్రీన్ అంతే. అంతే. బిగ్ స్క్రీన్ లో ముందు కూర్చొని చూసా, సబ్ టైటిల్ చూసి ఒక మూవీ అయిపోతుంది, మూవీ చూసా సబ్ టైటిల్ అలా చూసేలోపు అంతా అయిపోతుంది. బెంగళూరు ఫ్లోరియన్స్ ప్యూగ్ రా, ప్యూగ్ అది చాలా బాగుంటుంది. మంజుమల్ బాయ్స్ నాకు మంజుమల్ బాయ్స్ ఎందుకు రాంగ్ గా పోర్ట్రేట్ చేశారు ఎవరో, నాకు కామెడీ ఫిలిం అని చెప్పారు. నేను వీడిని అఖిల్ ని అండ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు వేసుకొని పోయినా కొందరు ఫ్రెండ్స్ వాళ్ళు దబ్బా ఇక్కడ కామెడీ ఉంటుంది అన్నట్టు చూస్తే వాడు దబ్బని కింద పడతాడు చూడ. కామెడీ రా. మంజుమలం బాయ్స్ ఉంది వెళ్దాం అనుకున్నా అంటే, అరే వద్దురా చాలా క్రీపీగా ఉంటుంది. నాకు వీడు ఫోన్ చేసి వాడు భయపడుతున్నాడు, ఫోన్ చేసి అరే క్రీపీగా ఉంటుంది, నాకు కూడా కామెడీ అని చెప్పి తీసుకెళ్ళాడు, చాలా క్రీపీగా ఉంటుంది, నేను ముందే చెప్తున్నా. ఇంకో రొట్టె సినిమా కూడా వచ్చింది కదరా, దాంట్లో కళ్యాణి వచ్చా వాడు అట్లా ఏం కాంట్రిబ్యూట్ చేశాడు అసలు సినిమాని. అసలు సినిమా హీరో కంటే ఎక్కువ ప్రమోట్ చేశాడు వాడు. ఇది కూడా ఐమాక్స్ లో స్టార్ట్ చేస్తారా థియేటర్ కి? నేను తిరుపతి నుంచి హైదరాబాద్ వస్తుంటే ఒక ఫోన్ కాల్ వచ్చింది అనమాట. ఒక గ్రేట్ గా కాల్ చేసి, రే ఆవేశం చూసావా అంటే, హైదరాబాద్ కి వెళ్తున్నావు అంటే వెళ్తున్నా, ఆవేశం సినిమా బుక్ చేసుకుంటావు అంటే అనుకుంటున్నాను, వెళ్దాం అనుకుంటున్నాను అంటే లేదు పక్కా వెళ్ళు అన్నాడు. ఓకే వీడు ఇంత కాన్ఫిడెన్స్, నువ్వు చూసావా అంటే ఇప్పుడే పిక్చర్ పెట్టి చూసా 15 నిమిషాలు 20 నిమిషాలు, చాలా బాగుంది. గ్రేట్ గాయ్. నేను టికెట్లు బుక్ చేసుకొని ఇది సినిమా సక్సెస్ అంటే ఇది. పిక్చర్ ప్రింట్ లో నేను చూసి మళ్ళీ డబ్బులు పెట్టి థియేటర్కి వెళ్ళి చూసా రెండోసారి. అప్పుడు కూడా నేను అంతే ఎంజాయ్ చేసిన. అది మలయాళంలో చూసిన. అది ఆవేశం గురించి చెప్తుంటే ఆవేశం వచ్చేస్తుంది. నెక్స్ట్ లెవెల్ సినిమారా. ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ అయితే, ఆ పిల్లలు వాళ్ళకి క్యూట్ అంటే ఆ అమాయకత్వం, ఆ ఇన్నోసెన్స్
అది వేరే రేప్ చేస్తావా? వేరే. నేను సెకండ్ టైం చూస్తున్నప్పుడు కూడా అసలు అంత ఎంజాయ్ చేసినట్టు నువ్వు అర్థం చేసుకో. నెక్స్ట్ లెవెల్. ఫుల్ ఎంజాయ్ చేసి సినిమాకి వచ్చాం. అట్లా ఫాస్ట్ ఫాస్ట్ యాక్టింగ్ అంతా మా బెంగళూరులో కొన్ని సీన్లు మా పీజీ బయట షూట్ చేశారు కానీ మేము లేము. సీన్లు ఉంటాయి. ఇట్స్ ఫెంటాస్టిక్. అసలు ఫస్ట్ హాఫ్ లో ఏం సినిమాలు లేవు కదరా తెలుగు సినిమాలు, అసలు అన్ని రొట్టె సినిమాలు. వచ్చిన గుంటూరు కారం అలా వెళ్ళిపోయింది, లోటు ఎలారా తీరుస్తారన్నప్పుడు అప్పుడు వచ్చారు ఎడా చేట నా నుండియో అని 3 సినిమాలు ఎత్తుకొని వచ్చారు. నాకు మహారాజా ఫస్ట్ టైటిల్ వినగానే ఏంది మళ్ళీ ఇంకో రొట్టె సినిమానా అనుకున్నాను ఫస్ట్. విజయ్ సేతుపతి చూస్తే ఈ రొట్టె సినిమా రొట్టెలకు సర్లే అందరు బాగున్నట్టున్నారు వెళ్ళి చూద్దామని చెప్పి తిరుపతిలో సిఎస్ సినిమాస్ లో మా నాన్న వెళ్ళి కూర్చున్నాం అనమాట. సినిమా చూస్తున్నట్టు అమ్మ ఇంటున్నారు ఇంట్లో అన్నట్టు ఫీల్ అయ్యి నాకైతే సినిమా నచ్చింది. పర్స్పెక్టివ్ మార్చి చెప్పడం స్క్రీన్ ప్లేతో బాగుంది. మారుతి ఒక అంకుల్ ఉచ్చాపుకోలేక స్టోరీ మొత్తం నాకు ముందే చెప్పేశాడు. తర్వాత నేను సినిమా వెళ్ళి చూడాల్సి వచ్చింది. అంకుల్ మహారాజా, అంకుల్ దా మహారాజా. కానీ అంకుల్ చెప్పాక కూడా అది ఎలా జరుగుతుంది అని చూడడానికి నేను యూనో రోమోలియస్ ఏలియన్ దాన్ని 4 సార్లు రీమేక్ చేసినా అదే సరుకు. అది ఎన్నిసార్లు తీస్తారు రా బాబు, నువ్వు సచిన్ పాము లాంటి వాడు నువ్వు. అసలు లాస్ట్ 15 minutes ఆఫ్ ద మూవీని ఇట్ట కూర్చొని లైక్ సీట్ ఎడ్జ్ లో కూర్చొని చూసా 15 నిమిషాలు. సినిమా అంతా ఒక ఎత్తు, లాస్ట్ 15 నిమిషాలు అదొక్కటే సినిమా ఇంకొక ఎత్తు. స్పేస్ లోకి వెళ్ళిపోతే అసలు ఇట్లా సఫోకేషన్ వచ్చేస్తుంది. ఆ పీసెస్ లో కూడా 80% వేసాడు కదా మారుతి మనకి లాస్ట్ స్క్రీన్ లో. 80% దాకా వేసాడు ఐమాక్స్ వీడు. సో చాలా నాకైతే ఇట్లా ది బెస్ట్ మూవీ ఇన్ 2024 అది. ఈ కైండ్ ఆఫ్ నువ్వు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోతావు అందులో నేను ఐమాక్స్ లో చూశాను కదా ఐమాక్స్ లో. అది నేను లోపలికి వెళ్ళిపోయాను అసలు. ఐమాక్స్ కదా అది వేరే ఫీల్ ఉంటుంది. వెరీ న్యూ విజువల్స్ రా నాకు స్పేస్ లో అలాంటి స్పేస్ చూడడం అసలు ఎంత అనిపించింది అంటే విజువల్ ట్రీట్ అసలు. ఏం చెప్పావరా స్పేస్ లో న్యూ ఎప్పుడు మహేష్ బాబు ట్విట్టర్ స్పేస్ లో ఉంటాడు కదా, తెలియదు. తిరుపతిని చాలా బాగా చూపించారు ఫస్ట్ థింగ్. బట్ ఆ చిన్నపిల్లలు చాలా బాగా చేశాడు. నాకేమనిపించింది అంటే మన రైటర్ తారే జమీన్ పర్ 2-3 సార్లు చూసి దాన్ని తెలుగు అడాప్షన్ ఎలా తీయాలి, తెలుగు వెర్షన్ ఆఫ్ తారే జమీన్ మన డైరెక్టర్ కూడా నైస్ మూవీ అన్నట్టు చూస్తున్నాము. ఇంకా తెలియకుండానే చాలా బాగా కనెక్ట్ అయ్యే మూవీకి అయితే. నేను చాలా రోజుల తర్వాత మూవీలో ఎమోషన్ అవ్వడం అదే అనమాట. వాళ్ళ డాడీ కొట్టేసిన అయితే నాకు ఇట్లా టపటపటప కారిపోయినా నాకు. అండ్ తిరుపతి ఇది చూపించిన విధానం బాగుంది విజువల్స్ అన్న. అండ్ ఐ లవ్ ద నివేతా థామస్ పర్ఫార్మెన్స్ అనమాట. అంటే నాకైతే సూపర్ నచ్చింది మూవీ. కొంచెం లావగానే బాగుంది. అండ్ టీమ్ తో కూడా కొంచెం అది షేర్ చేసుకున్న ఆపర్చునిటీ దొరికింది. చెప్పాలని ఇంత చెప్పావు, నాకు అర్థమైంది. అంటే నాకు అర్థం కాదు ఇప్పుడు మీరు సెలబ్రిటీలా ఎట్లా నాకు అర్థం కాదు. పంపిస్తారా వాళ్ళకి ఇప్పుడు? అదే అదంతా చెప్పనీకే ఇంత పెద్ద స్టోరీ లాగాడు కావాలని. ఓకే లెట్స్ మూవ్ అహెడ్. వాట్స్ నెక్స్ట్? ఓకే సబ్స్టెన్స్ లో 2024 లో చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ ద సబ్స్టాన్స్. నెక్స్ట్ లెవెల్ అసలు మైండ్ బ్లాక్ అయిపోద్ది అంటారు కదా, నాకు అదే ఫీల్. చూసాం ఫుల్ నిద్ర వస్తుంది అయినా చూసాను. నిద్ర మొత్తం వెళ్ళిపోయింది. లక్కీ భాస్కర్ 3 సార్లు చూసాను నేను. లక్కీ భాస్కర్ నేను కూడా ఒప్పుకుంటా. లక్కీ భాస్కర్ నాకు 2024 లో ది బెస్ట్ మూవీ రా. తెలుగులో వచ్చిన ఫస్ట్ ర్యాంక్ హ్యాండ్స్ డౌన్. ఒక డౌట్ మిగిలిపోయిందిరా, వెంకీ అట్లూరి తీసాడు ఆ సినిమా నిజంగానే? అదేరా సినిమాలో కన్విన్సింగ్ ఏదైనా లేదంటే అదొకటే. పుష్ప వీడు యాక్చువల్ గా నువ్వు టికెట్స్ తీరా మనం వెళ్దాం అని చెప్పిన వీడికి, వీడు మధ్యలో బొక్కేసి అంటే వాడికి 100 యాపకాలు 12 వ్యాపారాలు 3 మామూలుగా ఉంటాం వాడికి. ఈ మూవీ చూసిన అంత తర్వాత మొన్న నేను ఇంటికి వెళ్ళినప్పుడు వరంగల్ వెళ్ళినప్పుడు ఫ్రెండ్ ఒకటి కలిసి చెప్తారు, భలే ఉందిరా మూవీ, బాగా కనెక్ట్ అయినా నేను చెప్పిండు. ఏం కనెక్ట్ అయిందిరా అంతా అంటే వాడు నాకు కూడా అట్లా ఒక అన్నున్నాడు, నాకు కూడా ఒక అన్నున్నాడు, అసలు దగ్గర రానిరా వాడు మాట్లాడినాడు రా అని చెప్తున్నాడు.
ఓ దానికి కనెక్ట్ అయ్యాడా? నా కులోడు నాయుడు కులోడు. వాడి పేరు ఉత్త ఫ్రెండా? మంచి పని చేసాం రా. పద్మలో మామూలు లేదురా 3D అయితే. మన ముగ్గురం ఒకేసారి చూసాం కదా. 3D క్రేజీ అనిపించింది నాకైతే అసలు. 3D ఆ సౌండ్ కూడా డాల్బీ సౌండ్. సౌండ్ కూడా ఓ మై గాడ్. అసలు బాబు బాయ్స్ అసలు సెట్ అవ్వదు అనుకున్నాను నేనైతే, కానీ క్రేజీ సినిమా. బాబు బాయ్స్ బాగా సెట్ అయింది నిజంగా. అంటే అంత యానిమేషన్ నాకు తెలిసి మన ఆంధ్రాలోనే ఎక్కువ బిజినెస్ జరిగి ఉంటుంది జస్ట్ బికాస్ ఆఫ్ బాబు. వైలెన్స్ అనేది సాయంత్రం రెడీగా ఉండకి వెళ్దాం. వచ్చే టికెట్ సాయంత్రం ఆల్రెడీ 60 వచ్చేసింది. ఇయర్ స్టార్టెడ్ విత్ గుంటూరు కారం, ఎండింగ్ విత్ గుంటూరు కారం రా. జీకో ఇది